హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి మేము బాసర వెళ్ళాము. ఉండే దగ్గర నుంచి బాసర వెళ్ళటానికైతే జర్నీ ఒక నైట్ అంతా పడుతుంది. ఇలాంటి జర్నీలు చేసేటప్పుడు ట్రైన్ అయితేనే మనకి బెస్ట్ అనిపిస్తుంది. మాకైతే ట్రైనే ఇష్టం. అయితే మా దగ్గర నుంచి డైరెక్ట్గా ట్రైన్ అయితే ఆ స్పెషలిటీస్ లేవు, ఎందుకంటే మా ఊళ్ళో రైల్వే స్టేషనే లేదు. మేము గుంటూరు నుంచి ట్రైన్కి వెళ్ళాలి. అందువల్ల మేము గుంటూరు నుంచి బాసర్కి టికెట్స్ బుక్ చేసుకొని మా దగ్గర నుంచి గుంటూరుకి బస్కి వెళ్ళి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళి ట్రైన్ రావడం కూడా చాలా లేట్ అయింది. నైట్ అంతా జర్నీ కాబట్టి మేమైతే ట్రైన్ బెర్త్ సీట్లు బుక్ చేసుకున్నాం ముందే 3 టైర్ ఏసీలో. ఎలానో టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉండి కూడా మేము ట్రైన్ ఎక్కేసరికి కన్ఫామ్ అయినాయి. మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసి ఇలా బాసర్లో దిగాము. స్టేషన్ దగ్గర నుంచి ఒక 20 రూపీస్ ఛార్జీతో మనల్ని ఈ గుడి దగ్గరికి తీసుకొస్తారు. అంటే డైరెక్ట్గా గుడి దగ్గరకు కాదు, పక్కన మనకి సత్రాలు ఉంటాయి. దగ్గరలోనే చుట్టుపక్కల మనకి ఆ సత్రాలు, వాటిలో రూమ్లు అలాట్మెంట్స్ ఉంటాయి. అవి కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బాసర టెంపుల్ దానికి సంబంధించిన చుట్టుపక్కల అన్నీ వస్తూ ఉంటాయి. వాటిల్లో మనకు బడ్జెట్ తగ్గట్లు ఇలాంటి రూమ్స్ని అయితే మనం బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఈ రూమ్ బుక్ చేసుకున్నాము. ఇది పర్ డే వచ్చేసి 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు చాలా ఫ్రీగా ఉంది. అక్కడ వాళ్ళని మేము అడిగితే ఏంటి ఇంత ఫ్రీగా ఉంది అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మవారి పుట్టినరోజు మూలా నక్షత్రం రోజు బాగా రష్గా ఉంటుంది, వీడప్పుడు ఇలానే నార్మల్గా ఫ్రీగానే ఉంటుంది అని చెప్పారు. అయితే మార్నింగ్ దిగేసరికి 6:30 అయింది. ఇంకా ఈ రూమ్ అవి తీసుకొని 7 కల్లా రూమ్కి వచ్చేసి రెడీ అయిపోయి మళ్ళీ 7:30 కల్లా గుడికి బయలుదేరాము. జర్నీ కాబట్టి బెర్త్ సీట్లు మాకు ఎలాంటి రిస్క్ అనిపించలేదు, హాయిగా నిద్రపోయాము. అందుకే వెంటనే రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి బయలుదేరాము. మేము ఈ రూమ్ని ముందే ఆన్లైన్లో బుక్ చేసాము. అలానే ఇక్కడ భోజనం ఏర్పాట్లు కూడా ఉంటాయి. మేము వచ్చాక తెలిసింది ఆ విషయం మాకు. మధ్యాహ్న భోజనం, సాయంత్రము భోజనం వాళ్ళదే. ఉదయం పూట మాత్రం మనం బయట తినేయాలి. ఇక్కడ మేము దిగిన సత్రంలో అమ్మవారి టెంపుల్ ఇలా ఉంది. గుళ్ళో అమ్మవారు కూడా అచ్చం ఇలానే కూర్చొని ఉన్నారు. ఎందుకంటే మనకి గుళ్ళోకి ఫోన్ అలాట్మెంట్ లేదు. బయటే కొన్ని లాకర్లు ఉంటాయి, అక్కడ వరకే సెల్లులు తీసుకెళ్ళి సెల్లుని స్విచ్ ఆఫ్ చేసుకొని ఆ లాకర్లో పెట్టేసుకోవాలి. గుడి లోపలికి వెళ్ళగానే ముందుగానే మనకి అక్కడ పలకలు, పుస్తకాలు, ఇంకా పెన్నులు, బలపాలు, పూలమాలు, అమ్మవారికి పండ్లు, ఫలములు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. చిన్నపిల్లలైతే మొదటిసారిగా అక్షరాభ్యాసం చేయించే వాళ్ళైతే పలకలు తీసుకొని పలకల మీద అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. ఈ అక్షరాభ్యాసం చేయించుకోవడానికి కూడా మనకి ఇక్కడ టికెట్ వచ్చేసి 1000 రూపీస్. మేము ఆ టికెట్స్ తీసుకొని మా పిల్లలకి మేము పలకలు కాకుండా ఇలా పుస్తకాలు అయితే తీసుకున్నాము. ఇక్కడ తీసుకున్న ఈ నోట్బుక్స్ పైన కూడా అమ్మవారి బొమ్మ ఉంటుంది. ఇంకా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర అని కూడా పేరు క్లియర్గా ఉంటుంది ఈ పుస్తకాల పైన. ఈ బుక్స్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇంకా అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా బయట అమ్మబడుతుంది. మనం అవి తీసుకొని కూడా రావచ్చు. పూలు, ఫలములు ఇవైనా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మనకిస్తారు. ఇక్కడైతే ఆ అమ్మవారి దేవాలయం ముందు ప్రాంగణంలో ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో మనల్ని అక్షరాభ్యాసానికి వెళ్ళిన అందరినీ అక్కడ కూర్చోబెట్టి ఇలా పూజ చేస్తారు. ఇలా పూజ చేసి ఒక మంత్రం అయితే పెద్ద ఆయన పిల్లల చేత పట్టుకొని రాయిస్తారు. ఓం శ్రీ నమః శివాయ సిద్ధం నమః మంత్రం అయితే ఇది. అసలు ఈ గుడిని చదువులమ్మ తల్లి గుడి అని అంటారు కదా, అలానే మన భారతదేశంలో 2వ స్థానంలో ఉంది ఈ గుడి. అలానే మేము 2 పుస్తకాలు తీసుకొని అయితే 2 పిల్లలకి ఇలా అక్షరాభ్యాసం చేయించుకున్నాము. ఇంకా మాతో పాటు పాపను కూడా తీసుకెళ్ళాము. మేమేంటంటే పెద్దవాళ్ళకి ఉండదేమో అనుకున్నాం, కానీ ఇక్కడ చాలా పెద్దవాళ్ళు కూడా నోట్బుక్స్ తీసుకుని అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. పాపను కూడా తర్వాత మళ్ళీ బుక్ తీసుకొచ్చి ఇలా పాపకు కూడా మళ్ళీ అక్షరాభ్యాసం చేయించాము. పాపను కూడా ఇలా మంత్రం రాసి పాప చేత రాయించేసి పాపను కూడా ఆశీర్వదించారు. అందరికీ ఇలానే ఉంటుంది అక్షరాభ్యాసం. పలకలు తీసుకొచ్చుకున్నా కానీ పలకకైనా బుక్కులకైనా ముందు పసుపు కుంకుమతో పూజ చేసి ఆ మంత్రం రాసి అక్షింతలు కూడా మనకిస్తారు కొన్ని. మనం ఇంటి దగ్గర కూడా ఆ మంత్రాన్ని 11 సార్లు డైలీ ఆ బుక్లో రాసుకొని ఆ అక్షింతల్ని తల మీద పెట్టుకొని బయటికి పిల్లల్ని స్కూల్కి పంపించమని చెప్పారు స్వామివారు.
అలా అందరికీ అలానే ఉంటుంది. మాకైతే ఇంకా లోపల గుడి దర్శనం అయిపోయింది, అక్షరాభ్యాసం చేయించుకోవడం అయిపోయింది, బయటకు వచ్చేసాము. మొత్తానికి మా బాసర ఆలయంలోని దర్శనం అయితే బాగా జరిగింది. మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా ఫ్రీగా ఉంది. అంత జర్నీ చేసి దూరంగా వెళ్ళే టెంపుల్స్ అయితే మాత్రం చక్కగా మనం ఫ్రీగా ఉన్న టైంలో వెళ్తేనే హాయిగా అక్కడ దేవుణ్ణి దర్శించుకోగలుగుతామని నేనైతే అనుకుంటాను. రష్గా ఉన్నప్పుడు వెళ్తే మనకి చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది, మనం లోపలికి వెళ్ళలేము, అలానే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాము. ఇలా ఫ్రీగా ఉన్న టైంలో వెళ్తేనే హాయిగా చూడగలుగుతాము. అంత దూరం వెళ్తున్నాం కదా, స్వామివారిని పూర్తిగా మనస్ఫూర్తిగా చూసి దండం పెట్టుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మొత్తానికి అయితే మా బాసర వెళ్ళాము, అమ్మవారిని చక్కగా దర్శించుకున్నాము. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో కూడా అయిపోయింది. బాయ్.